అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి ఫిబ్రవరి 17వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయి, రేపటి రోజున వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారో అటువంటి వార్తల వలన వారికి కలగబోయే ఎటువంటి ఫలితాలు అయితే కలుగుతాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూడడం ద్వారా ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరిగేటువంటి కొన్ని మార్పులు అనేవి కూడా తెలుసుకుంటే గనక మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీ యొక్క జాతక చక్రంలో ఈరోజు విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. మీ జీవితంలో గత కొంతకాలంగా ఏంటంటే మీకు ఒక మానసికమైన ప్రశాంతత అయితే లేదని అయితే చెప్పుకోవచ్చు. నేను ఎవరి కోసం బతుకుతున్నాను, నాకేంటి కష్టాలు అనుకోకుండా వైరాగ్యం అయితే మీకు చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజున ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మీ యొక్క జాతకాన్ని మలుపు తిప్పబోతుంది. చంద్రుడు మీ యొక్క జీవితంలో లాభస్థానాన్ని అంతేకాకుండా మీ యొక్క భాగ్యస్థానాన్ని ప్రభావితం చేయబోతున్నాడు. మరి దీనికి తోడుగా మీకు ఉన్నటువంటి ఈ యొక్క పంచమ స్థానాన్ని సూర్యుడు వెలిగించబోతున్నాడు. పంచమ స్థానం అంటే మీరు అది అదృష్టం అని అయితే చెప్పుకోవచ్చు, పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి విధంగా పంచమ స్థానం ఏర్పడబోతుంది. ఈ రోజున మీకు విశ్వం 3 రకాల బహుమతులు ఇవ్వబోతుంది. ఆకస్మిక ధనలాభం, అలాగే మరుగున పడినటువంటి ప్రేమ లేదా బంధు ప్రేమ, అలాగే శత్రునాశనం, ఇవన్నీ కూడా ఈ రోజున మీకు ఏం జరగబోతుంది అనేది అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నారు. తప్పకుండా జాగ్రత్తగా విని మనం చెప్పిన పరిహారాలన్నీ మీరు పాటించడం వల్ల మీకు తప్పకుండా రాజయోగం అయితే లభిస్తుంది. మీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర లేవగానే ఒక రకమైనటువంటి ఆందోళన మీకు కొంచెం అనిపించవచ్చు. అయితే కంగారు పడవలసిన అవసరం ఎటువంటిది లేదు. అది నెగిటివ్ అయితే కాదు, ఒక పెద్ద మార్పునకు సూచన అనేది అయితే మీరు అటువంటి సంఘటనలను ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఏదైనా కానీ మెసేజ్ రూపంలో అయితే మీకు తప్పకుండా మీ కెరియర్కు సంబంధించిన ఒక ముఖ్యమైన డబ్బుకు సంబంధించింది కావచ్చు, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫైల్ కదలటం, ఎప్పుడో వదులుకున్నటువంటి బాకీలు వసూలు అవ్వటం, ఇటువంటివన్నీ కూడా జరగవచ్చు. ముఖ్యమైన హెచ్చరిక అయితే ఈరోజు ఎవరికి కూడా మీరు అప్పు అసలు ఇవ్వద్దు. ఎవరి దగ్గర కూడా మీరు అసలు చేతులు చాచకండి. ముఖ్యంగా మీ యొక్క ఆఫీసులో కానీ లేదంటే వ్యాపారంలో కానీ ఒక సీక్రెట్ను ఎవరికి చెప్పుకోకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఒక స్త్రీ, ఆ స్త్రీ కూడా ఎస్ అనేటువంటి పేరుతో గల స్త్రీ అయితే నవ్వుతూ మాట్లాడేటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని మీ వెనకాల గోతులు తవ్వేటువంటి ప్రయత్నం మొదలు పెడుతుంది. ఆ వ్యక్తి ఎవరనేది మీకు తప్పకుండా ఈరోజు సాయంత్రం లోపైతే ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ స్త్రీ ఎవరు అనేది తప్పకుండా తెలుసుకుని తీరుతారు. సాక్షాత్తు అమ్మవారే ఈరోజు మీకు ఆ స్త్రీ యొక్క నిజ స్వరూపాన్ని అయితే మీకు చూపించబోతున్నారు అని అయితే మీరు తెలుసుకోవాలి. అది కూడా మీరైతే షాక్కి గురవక తప్పదు. మీరు చేసేది మంచే. ఈరోజు సాయంత్రం మీరు ఏం చేయాలంటే ఇంట్లో దీపం పెట్టేటప్పుడు 2 లవంగాలు ఆ దీపంలో వేయాలి. అలాగే అలా వేయడం వల్ల నరదిష్ట ఎంత కాల్చేస్తుంది. ఈ రోజున మీరు తప్పకుండా అమ్మవారికి పాలు పెరుగుతో కాకుండా కుంకుమ, పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవడం ధనయోగం అయితే కలుగుతుంది. ఈ రోజున మీకు స్టాక్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న చేసేవారికి, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి, లేదంటే కమిషన్ ఏజెంట్లుగా పనిచేసే వారికి కూడా ఈ రోజున అద్భుతమైనటువంటి లాభాలు ఘటించబోతున్నారు. మీరు ఊహించిన విధంగా డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు బంగారం కొనుగోలు చేయడానికి లేదా ఏదైనా కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకోవడానికి కూడా ఈ రోజున చాలా మంచి రోజు. అయితే కొంతమంది సాధారణంగా అమావాస్య రోజు పెద్దగా కొనరు. అమావాస్య రోజున తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని వస్తువులు కూడా ఉంటాయి.
కొన్ని వస్తువులను కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఈ రోజున మీకు దొరికినటువంటి డబ్బును ఏ విధంగా కూడా అసలు వెంటనే ఖర్చు చేయవద్దు. ఈరోజు వచ్చినటువంటి లక్ష్మీదేవి కనీసం ఒక రాత్రి అయినా మీ బీరువాలో ఉంచుకునేలా చేయండి. వెంటనే ఖర్చు చేస్తే అమ్మవారు నిలవరు కనుక మీరు తప్పకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి శుభవార్తను వినే అవకాశం కూడా ఉంది. వారి యొక్క సలహాను తక్కువ అంచనా అయితే అసలు వేయవద్దు. ఈరోజు వారి నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట సాక్షాత్తు సరస్వతీదేవి వాక్కుగా భావించండి. మీకు ఒక ప్రశ్న, కొద్ది రోజులుగా మీ కళ్ళలో పాము కానీ లేదా నీళ్లు కానీ కనిపిస్తూ ఉన్నాయా? అవి ఒకవేళ అలా కనిపిస్తే తప్పకుండా మీరు మీ మనసులో నిజమే అని చెప్పి అనుకోండి. ఎందుకంటే రాబోయే ఆకస్మిక ధనానికి ఇది ఒక సూచననైతే మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క తోబుట్టువులతో కూడా ప్రేమతో వాత్సల్యంతో మెలగబోతున్నారు. దాంపత్య విషయంలో ఈరోజు ఒక మ్యాజిక్ కలగబోతుంది. అలాగే ఎవరైతే సింగిల్గా ఉన్నారో వారికి ఈరోజు ప్రపోజల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి మీ వైపు ఆకర్షితులు అవ్వబోతున్నారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు గొడవపడి దూరంగా ఉన్నటువంటి ప్రేమికులు ఈరోజు తప్పకుండా ఒక చిన్న మెసేజ్ ద్వారా లేదా ఒక ఫోన్ ద్వారా అవతల వైపు నుండి మీకైతే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. మీ యొక్క ఈర్ష్యాసూయాలను పక్కన పెట్టండి. గ్రహానుకూలంగా ఎప్పుడు మీకు చేసే విధంగా ఒక చిన్న అడుగులు వేయండి. అవి మీకు 10 అడుగులు రెట్టింపు ఫలితాలను అయితే ఇస్తుంటాయి. ఒక విషయం గుర్తుంచుకొని తీరాలి. ఈరోజు మూడో వ్యక్తి యొక్క జోక్యం అసలు పనికిరాదు. మీ సొంత వ్యవహారాలను, పర్సనల్ విషయాలను ఎవరితో మీరు అసలు వారి మధ్య చర్చకు తీసుకురావద్దు. మీ ఇద్దరి మధ్య వస్తే సున్నితంగా తిరస్కరించండి. ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్తో గడిపేటువంటి సమయం మీ యొక్క భవిష్యత్తు బంధాన్ని మరింత బలపరిచేలాగా ఉంటుంది. తప్పకుండా అయితే ఇక పరిహారం ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, జేబులో ఒక పసుపు కొమ్ము ఉంచుకోవడం ద్వారా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఈరోజు చివరి రోజు అత్యంత శక్తివంతమైన రోజు, అంటే సాయంత్రం లోపు ఈ రోజున చాలా శక్తివంతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల, ధూపం వేయడం వల్ల, అలాగే ధూపాన్ని ఇంట్లో అంతా కూడా చూపించి అమ్మవారి ముందు మరింత ఎక్కువగా వేయండి. మీ మొహంలో ఒక తెలియనటువంటి కళ వస్తుంది. జనాలు మిమ్మల్ని చూసి ఆ తర్వాత ఆ రోజు నుండి ఆకర్షితులు అవుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆఫీస్లో మీకు ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒప్పించాలన్నా ఈరోజు బెస్ట్ డే అని అయితే మీరు చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక అద్భుతం అనేది తప్పకుండా జరుగుతుంది. మీరు చాలా కాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ పని అయితే మీరు పదే పదే వాయిదా పడుతూ వచ్చిందో ఆ పని ఈరోజు సాయంత్రం పూర్తవుతుంది. అది వీసానే కావచ్చు, జాబ్ ఆఫర్ కావచ్చు, లెటర్ కావచ్చు, ఏదైనా కానీ శాంక్షన్ కావచ్చు. మీకు విశ్వం అనేది ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది. చెప్పాలంటే అమ్మవారే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. మీ అదృష్టానికి పూర్తిగా అందుకోవాలంటే అత్యంత రహస్యమైనటువంటి ఒక చిన్న పరిహారం కూడా చేసుకోవాలి. ఇది ఎవరికి తెలియకుండా, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా తప్పకుండా మీరే చెప్పుకొని మీరే శ్రద్ధగా అయితే చేయాలి. ఇది విన్నాక ఇది సాత్వికమైన, శక్తివంతమైన, మానసికమైనటువంటి ఒక పరిహారం అయితే, ఒక రెమెడీ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎప్పుడైనా కానీ మీకు వీలున్నప్పుడు, ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన ఎర్రని పెన్నుతో 6 అనేటువంటి అంకెను అయితే రాయండి. అది 6 అనేది శుక్రుని సంఖ్య. ఆ సంఖ్య చుట్టూ కూడా ఒక రౌండ్ గీయండి. ఆ సర్కిల్ లోపల 6 అంకె కింద మీకు ఇప్పుడు అర్జెంటుగా కావలసినటువంటి ఒక కోరిక ఒక ముక్కలో అయితే రాయండి. అది ఉదాహరణకు జాబు, మనీ, మ్యారేజ్ ఇటువంటివన్నిటి కూడా ఈ విధంగా రాసి కాగితాన్ని మడతపెట్టి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఈ రోజున ఈ విధంగా చేయండి. రోజంతా కూడా దిండు కిందే ఉంచండి. తర్వాత ఉదయం తీసి ఆ కాగితాన్ని మట్టిలో పాతి పెట్టండి లేదా పారే నీటిలో విడిచిపెట్టండి. నమ్మకంతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరు సంకల్పంగా చేసుకుని ఎంతో బలంగా ఉంటే ఫలితం అయితే మీకు వేగంగా అయితే ఫలితం అందుతుంది. ఈ రోజున ఒక మంత్రాన్ని నిద్రపోయే ముందు 11 సార్లు కూడా అనుకోండి. అది ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. మరొకసారి అయితే చెప్తున్నాను వినండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించటం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే వస్తాయి. పక్కవారి కష్టాన్ని మీ కష్టంగా భావించేటువంటి గుణంతో ఉన్నారు కనుక మీకు అప్పుడప్పుడు ద్రోహం కూడా జరుగుతుంది. తప్పకుండా ఎవరు ఎటువంటి వాళ్ళని అయితే మీరు తెలుసుకొని మసలుకోవడం ఎంతైనా మంచిది. మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీకు చేసుకోవడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అయితే నమ్మకంతో పరిహారాలన్నీ చేయండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి ఎటువంటి దినపనాలు అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.